తమిళనాడు రాజకీయాల్లో ఓ కొత్త శకం మొదలైంది. దశాబ్దాలుగా అధికార మార్పిడి కేవలం రెండు పార్టీల మధ్యనే ఉండేది. కానీ ఈసారి మాత్రం తమిళనాడు ఓటర్లు మార్పుకు పట్టం కట్టారు. ద్రవిడ పార్టీలను కాదని విజయ్ సారథ్యంలోని టీవీకేకు మెజారిటీ సీట్లను కట్టబెట్టారు. దీంతో తమిళనాడు ఓటర్స్ టీవీకేకు పట్టం కట్టడానికి గల ప్రధాన కారణాలు ఏంటనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమిళనాడు ఓటర్ల తీర్పుపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. గత 5 దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే మధ్య తిరిగిన అధికారం ఇప్పుడు కొత్త నాయకుడి చేతికి చేరింది. సినీ రంగంలో అపారమైన ప్రజాదరణ పొందిన దళపతి విజయ్ స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. దీంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకేకు ఓటర్లు పట్టం కట్టడం వెనుక గల ప్రధాన కారణం ఏంటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీవీకే విజయంలో పలు అంశాలు కీలక పాత్ర పోషించాయి. అందులో మొదటిగా తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విపార్టీ వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. 1967 నుంచి రాష్ట్రంలో ప్రధానంగా డీఎంకే లేదా అన్నా డీఎంకే మాత్రమే అధికారంలో ఉండడం, అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన వంటి అంశాలు ఓటర్లలో విసుగును పెంచాయి. ఈ పరిస్థితిలో బలమైన మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు టీవీకే ఆశాకిరణంగా కనిపించడంతో ఆ పార్టీకే పట్టం కట్టారు. విజయ్ వ్యక్తిగత నిర్ణయాలు కూడా టీవీకే పార్టీ విజయానికి కీలకంగా మారాయని చెప్పొచ్చు. విజయ్ సినీ రంగంలో తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వచ్చే సినిమాలను పూర్తిగా వదిలేయడం ఆయనపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఇచ్చిన సందేశం ఓటర్లను బలంగా ఆకట్టుకుంది. ఇక సిద్ధాంతపరంగా కూడా టీవీకే స్పష్టమైన దిశను చూపించింది. మత కుల విభజనలకు దూరంగా ఉండే సెక్యులర్ భావాజాలం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలను టీవీకే ముందుకు తీసుకెళ్లింది. పెరియార్, కామరాజర్, అంబేద్కర్ ఆలోచనలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. అంతేకాదు అందులో సక్సెస్ కూడా అయింది. విజయ్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారీ ఫ్యాన్ బేస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన బలమైంది. అంతేకాదు గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయ్ మక్కల్ ఇయక్కం క్రమంగా శక్తివంతమైన రాజకీయ క్యాడర్గా మారింది. రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. యువత మద్దతు టీవీకే విజయానికి కీలకంగా మారాయి. మొదటిసారి ఓటు వేసిన యువత పెద్ద ఎత్తున విజయ్కు మద్దతుగా నిలిచారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్కరణలు, పారదర్శక పరీక్షా విధానం వంటి హామీలు వారికి ఆకర్షణీయంగా మారాయి. మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు కూడా సైలెంట్ ఓటును టీవీకే వైపు మళ్లించాయి. టీవీకే పార్టీకి డిజిటల్ ప్రచారం కూడా చాలా వరకు ప్లస్ అయింది. సోషల్ మీడియా వేదికల్లో విజయ్ అభిమానులు ముందుండి టీవీకే పార్టీ గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగానే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్రజలకు చేరేలా చేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపింది. విజయ్ వ్యక్తిత్వం కూడా ఓటర్లను ఆకట్టుకుంది. సాధారణ జీవన శైలి, ప్రజల్లోకి వెళ్లి మమేకం కావడం, అభిమానులతో దగ్గర సంబంధం పెట్టుకోవడం వంటి లక్షణాలు విజయ్ను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. విజయ్ను దళపతిగా పిలిచే ఈ అనుబంధం టీవీకేపై ఓట్ల రూపంలో ప్రతిఫలించింది. మరోవైపు అన్నా డీఎంకేలో విభజనలు, బలమైన నాయకత్వం లేకపోవడం కూడా టీవీకేకు కలిసి వచ్చింది. అన్నా డీఎంకే పార్టీ ఓటు బ్యాంకులో పెద్ద భాగం విజయ్ వైపు మళ్లింది. అదే సమయంలో డీఎంకేపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా టీవీకేకు లాభించింది. పార్టీ మేనిఫెస్టో విషయంలో కూడా టీవీకే ప్రత్యేకతను చూపించింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానానికి బదులుగా జిల్లాల వారీగా స్థానిక సమస్యలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది టీవీకే. రైతులు, మత్స్యకారులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రత్యేక పరిష్కారాలు సూచించి ఓటర్లను ఆకట్టుకుంది టీవీకే. అందుకే టీవీకే తొలిసారి పోటీ చేసినా ఆ పార్టీకి మెజారిటీ ఓటర్లు పట్టం కట్టారు. ఇక అభ్యర్థుల ఎంపికలో కూడా టీవీకే వినూత్న నిర్ణయాలు తీసుకుంది. రాజకీయ నేపథ్యం లేని విద్యావంతులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చింది. అవినీతి మచ్చలేని క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారు. మొత్తానికి ప్రజల్లో మార్పు కోరికను అర్థం చేసుకుని సరైన సమయంలో బలమైన ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన టీవీకే ఈ విజయాన్ని సాధించింది. ఈ ప్రభంజనం కేవలం తమిళనాడు రాజకీయాలనే కాదు, భవిష్యత్తులో జాతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీవీకే పార్టీ ఏర్పాటైన నుంచి ద్రవిడ పార్టీలకు భిన్నమైన పంథాను అవలంబిస్తుంది. టీవీకే మేనిఫెస్టో దగ్గర నుంచి మొదలు పెడితే పార్టీ సిద్ధాంతాలు, అనుసరించిన విధానం ఇలా అన్ని తమిళనాడు ఓటర్స్ ను ఆకర్షించాయి. మరి ముఖ్యంగా ద్రవిడ పార్టీలతో విసిగిపోయిన ఓటర్స్ టీవీకేకు పట్టం కట్టి సరికొత్త శకానికి నాంది పలికారు.